మొన్న కమిషనర్ గారు కూడా టీడీపీ నాయకులు అడిగారంటే ఇంతకు సమాధానం చెప్పలేదు. ఆధార్ కార్డులు సేకరించి మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా, పింఛన్లు ఏమైనా పెంచుతారా, ఉన్న పింఛన్లు తీస్తారా, సమాచారం చెప్పాలి. లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు 1-2 తేదీల్లో ఆ సమావేశానికి ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏమో రూమర్లు ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి. మా దగ్గర వాయిస్ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. ఆధార్ కార్డు సంబంధించి మెప్మా మహిళలు కొంతమంది కులం పెద్దలు అడగడం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇంకొక 50 రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదో అధికారులు మున్సిపల్ ఆఫీసులు భయపెట్టి మిమ్మల్ని ఏదో సభకు లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమును ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన అప్డేట్ అయ్యారు బాగా. మనందరం చూసాం. మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు. గతంలో మీ అందరూ ఓట్లేస్తారు. ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళు ఓట్లేస్తారు. అప్డేట్ మీరే కదా, సాఫ్ట్వేర్ మేము కూడా వాడుతున్నాం. మేము కూడా అప్డేట్ అయ్యాం. తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు. కాబట్టి మనం రోడ్లు వేసేసాం, జనం ఓట్లు వేసేస్తారు అనుకుంటే మాత్రం భ్రమ. ఇక్కడ రోజు తిరుపతిలో 10 నుంచి 15,000 మంది యువత వారంలో 3 రోజులు చెన్నైకి బెంగళూరుకి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ, వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఇక్కడ. అవి మనకు కావాల్సింది. రోడ్లు అవసరం. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంటే నేను మా ఇంటికి నుంచి ఆఫీస్ పోయిన రోడ్డు కావాలి. ఉద్యోగం లేక రోడ్లు వేసుకుని రోడ్డు మీద ఎవరు తిరుగుతారు? ఈ విషయం తెలుసుకోవాలి మనం ప్రాక్టికల్ గా. ఇప్పుడు నేను బయటకు వస్తే నాకు రోడ్డు వస్తాను. నాకు ఉద్యోగం లేదు, పని లేదు, నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఇంట్లో కూర్చోండి, నాకు రోడ్డు ఎందుకు? ఇంకా మాట్లాడుతారు ప్రజలు. ఇవన్నీ ఇవి కాదు, మీరు ఆలోచించాలి. అటు జనం కూడా అప్డేట్ అవుతున్నారు బాగా. అయ్యగారు ఎమ్మెల్యే కాకముందే తిరుపతిలో భూ కబ్జాలు విపరీతంగా, ఎక్కడ చూసినా కబ్జాలు, కార్పొరేటర్ కబ్జాలు, వీళ్ళు పోటీ కబ్జాలు చేస్తారు. ఈ వార్డు కార్పొరేటర్ ఎంత మొన్న ఎన్ని గజాలు చేసినా, 30 గజాలు చేసినా అంటే మేము 50 చేస్తాం. అయితే ఇంకో వార్డు కార్పొరేటర్ 50 అంటాడు. ఇప్పుడు ఫైనల్ మేయర్ అనుచరులు సీన్లోకి వచ్చినారు. మీరంతా అంటే మేయర్ పోతాడు. మేయర్ అనుచరులు నిన్నటి మనం చూసుంటాం. ఆస్ట్రేలియా నుంచి ఒకరు వీడియో చేసి పెట్టారు. ఒక ఇష్యూ మనం చూసుంటాం. ఇష్యూ కూడా కబ్జా చేశారనేసి వీడియో రిలీజ్ చేశారు ఆ డాక్టర్ గారు. ఇలా తిరుపతిలో అనేక కబ్జాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రోడ్లే వేసే కనుక ఏమిటంటే కబ్జాదారులు కూర్చేస్తారు. లోపల ఉన్న పాములంతా బయటకు వచ్చాయి పుట్టపగలు కొడితే. ఆ మరి కొండపగలు రోడ్లు వేసేకాడికి భూ కబ్జా పాములు రోడ్డు పైకి వచ్చాయి. ఈ విషయం తిరుపతి ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం యువనేత గారికి, మేము కూడా అప్డేట్ అయ్యాం, తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు. మీ అప్డేట్ అంతా చూస్తున్నారు. సెల్ ఫోన్లో ఏదైతే 3 నెలలకు ఒకసారి మెసేజ్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటామో సాఫ్ట్వేర్, ముందు డౌన్లోడ్ చేయాలంటే కరెంట్ కావాలి. ఆ కరెంట్ ఈసారి మా దగ్గర ఉంటుంది. కరెంట్ మేము ఇస్తేనే కదా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటాం. కాబట్టి తిరుపతి ప్రజలు భయాందోళనకు గురవుతారు.